మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి గారు తన అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేసి కొల్లూరు గ్రామ పంచాయతీని అభివృద్ధి పరుస్తానని చెప్పి గ్రామంలో తిరుగుతూ ప్రతి పేదవాడికి ప్రభుత్వం పథకాలు అందే విధంగా ప్రభుత్వ విప్ బీర్లేల గారి సహకారంతో అదేవిధంగా ఈ గ్రామంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జనగాం ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అతను బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తూ గ్రామంలో ఎన్నో సమస్యలున్నా ఆ సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య గారి సహకారంతో చేపిస్తానంటూ గ్రామంలో తిరుగుతూ ఈసారి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను బరిలో ఉంటున్నాను అని గెలిపించాలని కోరుకున్నటువంటి సుధారాణి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సుధారాణి గారు చెప్పండి, మీరు మీ అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ గ్రామం కోసం ఎలాంటి సమస్యలు తీసుకొని మీరు ప్రచారం చేస్తున్నారు? నేను గత 25 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్ గా చేస్తున్నాను. నేను అంగన్వాడీకి రాజీనామా పెట్టాను. రాజీనామా పెట్టడం వలన నాకు 10 సంవత్సరాలు ఉంది సర్వీసు. 10 సంవత్సరాలు ఉంటే ఈ 5 సంవత్సరాలు ఇది సర్పంచ్ ఇది అయిపోతే ఇంకా 5 సంవత్సరాలే ఉంటది. ఇప్పుడు నా ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించిందని అయితేనని అందుకే రాజీనామా చేసి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే నేను సర్పంచ్గా చేసి మన బీర్ల ఐలన్న సహకారంతోని ప్రజలకు అందే అవన్నీ వాళ్ళకు అందించడానికి నేను సర్పంచ్ని అవుదామని అనుకున్నాను. మీరు మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అదేవిధంగా ప్రభుత్వము ఈసారి అధికారంలో ఉంది కదా, మరి ఈ సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా ఉంది? ఇప్పటికీ 2 సంవత్సరాలు అయినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నో కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డ్సే కావచ్చు, ఎన్నో పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలు ఎలా మీరు గ్రామంలో ఎలా పేదవారికి ఎలా అందిస్తారు? ఫస్ట్ ఇప్పుడు నేను రోజు ఇట్లా పోతున్నా తిరగడానికి, వెళ్ళినప్పుడు నాకు డ్రైనేజ్ సమస్య ఉన్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. తర్వాత మాకు రైతన్నలు గౌడన్నలు ఉన్నారు. వాళ్ళు వర్షం పడినప్పుడు తాళ్ళ మధ్యలో వాగుంది, ఆ వాగు దాటిపోవడానికి చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఫస్ట్ మన బీర్ల ఐలన్న సహకారంతో బ్రిడ్జి కట్టిద్దామని అనుకుంటున్నాను. అవతల 500 ఎకరాల భూమి సాగు చేసుకుంటుండ్రు. వర్షం పడ్డప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతుండ్రు. మాకు మెయిన్ అది ఆ బ్రిడ్జి కావాలని నేను కోరుకుంటున్నాను. కట్టిపిస్తాను కూడా ఈ 5 సంవత్సరాలు. ఈ తర్వాత ఈ కొన్ని స్తంభాలు అవి ఇవి కూడా ఉన్నాయి. కొన్ని సీసీ రోడ్లు, అన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. ఇంకా మధ్యలో సీసీ రోడ్లు కూడా చేపిస్తాను. తర్వాత ఇంకా కొంతమందికి ఇందిరమ్మ ఇల్లులు కావాలి, వాళ్ళకు చేపెట్టిస్తాను. తర్వాత కొంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా, వాళ్ళకు మొన్న కూడా 60 రేషన్ కార్డులు వచ్చినాయి. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ వెనక సీరు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇప్పిస్తాను. తర్వాత ఆల్రెడీ మనకు సన్న బియ్యం వస్తున్నాయి, ఇవన్నీ పథకాలు అందినాయి, ఫ్రీ కరెంట్ ఉంది. మీరు కూడా యువకులు, ఎందుకంటే గ్రామంలో ఎంతో మంది యువత ఉంది. ఆ యువతకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? యువత కోసం ఈ గ్రామంలో ఏమి కార్యక్రమాలు చేస్తారు? యువత కోసం అయితే ఇప్పుడు పిల్లలు కాలేజీకి పోయే వాళ్లకు బస్ సౌకర్యం కల్పిద్దాం అనుకుంటున్నా. నేను గెలిచిన వెంటనే బస్ సౌకర్యం కల్పిద్దాం అనుకుంటున్నా. తర్వాత పిల్లలందరూ చదువుకునేటట్టు కూడా నేను ఇదివరకు కూడా చేసిన, ఇప్పుడు కూడా ప్రోత్సహించి వాళ్ళందరికీ జాబులు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఆరోగ్య హాస్పిటల్ కూడా కొంచెం రిపేర్లు ఉంది, అది చేపిద్దాం అనుకుంటున్నాను. స్కూల్లో అయితే మంచిగా ఉంది, రిపేరు అన్ని బాగానే ఉన్నాయి. ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నా. మేడం, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున మీరు అంటే గ్రామ పంచాయత్ సర్పంచ్ అభ్యర్థి నిలబడుతున్నారు కదా, మరి ప్రధానంగా జనగాం ఉపేందర్ రెడ్డి కూడా మీకు చాలా మద్దతు ఇస్తారు, ఎందుకంటే అతను చాలా సీనియర్ నాయకుడు. మరి వాళ్ళందరితో పాటు మీరు ఇంకా బీర్లేల గారి సహకారంతో గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? మన గ్రామ పెద్దలు జనగాం ఉపేందర్ రెడ్డి గారి సహకారంతో వాళ్ళు ఇదివరకే గుడులు, ఈ బడి ఇవన్నీ రిపేర్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళ పూర్తి సహకారంతోని ఈ బ్రిడ్జి ఒక్కటే నాకు ముఖ్యము, అది కట్టియాలని అనుకుంటున్నాను. మేడం, అదే విధంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు బీసీలు చాలా మంది ఉన్నారు, వాటికి సంబంధించి కుల భవనాలు లేనటువంటి పరిస్థితి. ఆ కుల భవనాలు ఏమన్నా కట్టించే అవకాశం ఉందా?
ఆల్రెడీ మనకు బీసీ గౌడ్స్ ఒక సంఘం ఉన్నది, తర్వాత ఎస్సీది కూడా ఒకటి ఉంది, తర్వాత ఒక ఒడ్డరి బీసీ వాళ్ళకు లేదు, అది కట్టిద్దామని అనుకుంటున్నాం. మేడం, అదే విధంగా ఎన్నో సమస్యలు గ్రామంలో, అంటే మీరు డ్రైనేజ్ చెప్పారు, అదే విధంగా డ్రైనేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. అదే విధంగా గ్రామంలో యువత కోసం లైబ్రరీలు కానీ క్రీడా ప్రాంగణం లేనటువంటి పరిస్థితి, వాటిని ఏమన్నా మీరు తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా? కంపల్సరీ క్రీడా ప్రాంగణం అయితే కంపల్సరీ కట్టిపిస్తాను. లైబ్రరీ ఆల్రెడీ ఉన్నది కానీ దాన్ని ఇంకా మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా మీరు యువత కోసం ఎలాంటి కార్యక్రమాలు, అదే విధంగా పేదవారి కోసం గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి సమస్యలు గుర్తించారు? ప్రధానంగా మీరు గెలవగానే చేసేటువంటి సమస్యలకు పరిష్కార మార్గం ఏమేమి ఉన్నాయి? ఈ పేదవారికి అయితే ఈ బయట కమ్మరోళ్ళు ఉన్నారు సార్, ఆ బయట కమ్మరోళ్ళు వాళ్ళు గుడిసెలలో ఉంటుండ్రు. అయితే వాళ్ళ భూమి క్లియర్ గా లేదు. ఫస్ట్ వాళ్ళ భూమి క్లియర్ చేపించి వాళ్ళకి ఇండ్లు కట్టిపిస్తా. వాళ్ళకి ఖచ్చితంగా 20 ఇండ్లు కట్టాలి. ఇప్పుడు డేరాలలోనే ఉంటుండ్రు. ఫస్ట్ వాళ్ళదే తీసుకుంటా సార్. మీరు ప్రభుత్వ విప్ ఐలయ్య గారిని ఏ విధంగా, అంటే ఆయన ప్రోత్సాహంతో ఎలా ముందుకు వెళ్తారు? అదే విధంగా జనగాం ఉపేంద్ర రెడ్డి గారి సపోర్ట్ మీరు ఎలా వెళ్తారు? ఇక్కడికి ఈ గ్రామానికి సంబంధించి ఇంధనం ఇళ్ళని ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉందా? అదే విధంగా అర్హులైనందుకు రేషన్ కార్డ్సే కావచ్చు, ఇంకా మహిళా శక్తి పథకాలు చాలా వస్తున్నాయి కదా, అవన్నీ ఎలా తీసుకెళ్తారు? మన ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లన్న గారి సహకారంతో ఇంకా కొన్ని ఇందిరమ్మ ఇల్లులు తెస్తాను, తర్వాత రేషన్ కార్డులు తెస్తాను, తర్వాత కొంతమందికి ఫ్రీ కరెంటు లేదు వాళ్ళకు కూడా, తర్వాత కొడుకు జాబ్ ఉండి తల్లిదండ్రి ఇక్కడ ఉండి వాళ్ళ కొడుకు కోడలు అక్కడ ఉండి వాళ్ళకి ఇక్కడ రేషన్ కార్డు లేకుండా కొంతమంది ఇబ్బంది పడుతుండ్రు వాళ్ళకు కూడా, తర్వాత కొడుకుకు జాబ్ ఉండి తల్లికి పెన్షన్ రాక వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతుండ్రు, అది కూడా సార్ని అడిగి వాళ్ళకు చేద్దామని అనుకుంటున్నాను. నాది గుర్తు వచ్చేసి బ్యాటు గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపియాలని పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆలేరు మండలం కొల్లూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. ఏ సమస్య ఉన్నప్పటికీ ప్రతి పేదవాడి కోసము నేను ముందుంటాను. ఎందుకంటే నా అంగన్వాడీ జాబునే వదిలేశాను, గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు జనరల్ మహిళగా అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి మహిళగా నేను బరిలో ఉంటున్నాను. ఖచ్చితంగా తన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బ్యాటు గుర్తు రావడం జరిగింది. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే కొల్లూరును అభివృద్ధి పరుస్తా. ప్రధానంగా ఉన్నటువంటి బ్రిడ్జ్ సమస్యను పరిష్కరించి, మొట్టమొదటిగా ఆ సమస్యను పరిష్కరించి ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చే విధంగా చేస్తాను. ఇంకా రేషన్ కార్డ్సే కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే విధంగా నేను పాల్పడతాను. ఎందుకంటే నాతో పాటు ఉన్నటువంటి ప్రభుత్వ బీలయ్య గారి సహకారంతో కావచ్చు, ఉపేంద్ర రెడ్డి గారి సహకారంతో కావచ్చు, ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పరుస్తాను. ఖచ్చితంగా ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నాకు ఇప్పటికే అంగన్వాడీలో ఒక ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి సేవ చేయాలి ఈ 5 సంవత్సరాలు అని చెప్పి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి గారు అయితే కోరుతున్న విషయం ఇది. ఇక్కడ గురునాథ్తో శరత్, కొల్లూరు.